చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ధర్మ మహేష్ అనే వ్యక్తి మీ అల్లుడు. మీ కూతుర్ని ఫస్ట్లో మీరు కూడా నమ్మలేదు, తను చెప్తుంది కూడా అంత ఫాల్స్ ఎలిగేషన్ అనిపిస్తుంది మాకు అనేది కూడా ఆమె చాలాసార్లు చెప్పింది. మీరు అవైలబుల్ లేరు కాబట్టి అది వాస్తవమో కాదో కూడా ఎవరికి తెలియదు. తను చెప్పిన వాటిల్లో ఇప్పటికీ అంటే అమ్మాయిలతో తిరుగుతున్నారు అనేది మెయిన్ ఆరోపణ అతని మీద. మిగతా ఆరోపణలు ఏం చేయలేదు అతను ఫస్ట్ నుంచి కూడా. ఇవన్నీ పక్కన పెడితే అసలు ధర్మ మహేష్ అనేవాడు యాజ్ ఎ అల్లుడుగా, మీకు కొడుకులు లేరు, ఎలా ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది అత్తమామల దగ్గర కావచ్చు? సో వైఫ్ అంటే తీసేయండి, అది మనం ఎంత అనుకున్నా పర్సనల్ లైఫ్ అది వాళ్ళది. మహేష్ మాస్క్ తీసిన దాకా మాకు అసలు మహేష్ మీద నెగిటివ్ థింకింగ్ లేదండి. అసలు మా అమ్మాయి అనుమానం పడుతుంది, లేదా మా అమ్మాయి అతని మీద కోపపడుతుంది. నేను ఒకసారి అడిగా, అమ్మ నీ కోపం నాకు ఇచ్చేయమ్మా అని కూడా అడిగాను నేను. ఓకే, చాలా బాగుండేది, డీసెంట్ బిహేవియర్ ఉండేది మా దగ్గర. అమ్మాయి మాత్రం అతని మీద డౌట్గానే ఉండేది. అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం డౌట్ గా ఉండేది. అంటే ఎప్పుడు డౌట్ అంటే తను కొట్టడం ఇట్లాంటివి లేవు కదా? కొట్టడం కాదు, కొట్టడం అవి జనరల్ జరుగుతాయి, అది వదిలేండి, అది పెద్ద మేజర్ కాదు మనకి. అమ్మాయి ఉన్న గదిలో పడుకోకుండా వేరే గదిలో పడుకుంటున్నాడని ఇటువంటివి ఉండేవి అనమాట. ఓకే, తర్వాత ఏమైందంటే అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు జూను 2022 ఏదన్నా 23 ఒక్కొక్క నిమిషం మీకు ఈ మెసేజ్లు పెట్టాడు నాకు తెల్లారుజామున. చూడండి. హాయ్ మామయ్య, ఐఎమ్ వెరీ సారీ. మా పేరెంట్స్కి నేను చెప్పినా ఏం వినరు. మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ సంథింగ్. మా పేరెంట్స్కి మీ ఫ్యామిలీ ఇష్టం. నేను ఇంకా గౌతుతో మూవ్ అవ్వలేను. సారీ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఏదైనా ఇంక నేను ఫేస్ చేయటమే. మీకు ఇది ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు. మీరంటే ఇష్టం. ఐఎమ్ సారీ. గొడవయ్యాక తన మీద నా మీద తన తప్పులు చూపించటం ఇంకా కామన్. బట్ మ్యాక్సిమం ఐ విల్ నాట్ టాక్ అబౌట్ దిస్. దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ఇంకా భరించలేనంత తప్పులు ఏం చేసిందో తను కూడా చెప్తుంది. ఇప్పుడు చైల్డ్ విషయంలో అన్ని రకంగా ఐ విల్ బీ అండ్ జస్ట్ ఫాలో వాట్ యు సెడ్. మీ అంత పెద్ద మనిషిని నేను చూడలేదు. ఓకే, మామగారి మీద మంచి ఒపీనియన్ ఉంది. ఇది నేను తెలివిగా పెట్టా అని అనుకోవచ్చు. నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటంలో గౌతు చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే, నేను ప్రాణం పోయినా గౌతమితో ఇంకా ఉండను. థ్యాంక్స్ టు యువర్ ఫ్యామిలీ ఫర్ షేరింగ్ లవ్ టు మీ టిల్ నౌ. మొన్న సెలైన్ దగ్గర ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. మీ అంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. నా వల్ల ఇంకా అవ్వదు మావయ్య. మా పేరెంట్స్ జస్ట్ అరుస్తారు, నేను చెప్పేది వినరు. మీరు కూడా ఏదో పెట్టారు, నేను అర్థం చేసుకోగలను. నా రిక్వెస్ట్ ఒకటే, తొందరపడొద్దు, నిర్ణయం తీసుకోవద్దని. మీరు మీ అంటే అమ్మాయి జీవితం బాగుపడాలి కాబట్టి మీ వర్షంలో మీరు కూడా పెట్టారు, రిలాక్స్ అవ్వమని పెట్టారు. ఓకే మావయ్య, గొడవ నేను పట్టలేదు, బాగా ఆలోచించాను మావయ్య. ఆవేశం ఏం లేదు మావయ్య, అయినా మీరు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ ఆలోచిస్తాను. థ్యాంక్ యూ మావయ్య. మీ ఇద్దరి మధ్య ఇంత మంచి కన్వర్సేషన్ ఉంది కదా, ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇలా అయిపోయింది? మరి అయిపోయింది అంత అయిపోయింది. లాస్ట్ ఎప్పుడు ఇంకా ఏదో ఫొటోస్ కూడా అయిపోయినాయి. చెప్తా దీని నేపథ్యం సార్. సో లాస్ట్ ఎప్పుడు మీ ఇద్దరికి మామయ్య రివ్యూస్ వీడియోస్ ఉన్నాయి పెట్టండి, అది ఇది అయిపోయింది. ఇంక లాస్ట్ అంటే మీ ఇద్దరికి జనవరి 2005 వీడియో కాల్ కూడా జనవరిలో అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత జూన్లో, ఈ ఇష్యూ జరిగిన తర్వాత June 1 వాయిస్ కాల్, మిస్డ్ కాల్ అతను కాల్ చేశాడు. చెప్తానండి దానికి. సో ఇప్పుడు టచ్ లో ఉన్నారండి? ఇప్పుడు చెప్తానండి, నేను చెప్తాను. కాల్ చేయనా? విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ కాల్? నో ప్రాబ్లం. చూద్దాం. సో ఒక్కసారి ధర్మ మహేష్కి ట్రై చేద్దామండి. ఏమన్నా మీ ఫోన్ నుంచి ఏమన్నా అంటే ఇక్కడ ఈ గౌతమి చౌదరి మీ అమ్మాయి ఇవన్నీ పక్కన పెడితే మానవతా దృక్పథం మీ ఇద్దరికి మంచి ర్యాపో ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడతాడా? ఆయన వాయిస్ కాల్ ఉంది కదా, మిస్డ్ కాల్, మీరు లిఫ్ట్ చేయలేదు ఆ టైంలో, మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదు. ధర్మ మహేష్ జూన్లో కదండి అది. జూన్లో తర్వాత ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేయలేదా మీరు? జూన్లో అంటే సి టీమ్కి వెళ్ళడం జరిగింది. ఓకే, నేను చెప్తాను, వరుస క్రమంలో చెప్తాను. మీ మెసేజెస్ జరిగినప్పుడు మాకేమైందో కూడా అది చెప్తాను నేను. సో ధర్మ మహేష్ కాల్ లిఫ్ట్ చేయలేదు, చూద్దాం. అంటే మిస్డ్ కాల్ ఉంది. సరే సార్, ఈ మెసేజ్లు పెట్టిన టైంలో ఏం జరిగిందంటే
ఈ రీతు చౌదరి విషయంలోనే అమ్మాయిగా ఆ అబ్బాయికి గొడవ జరిగింది. అమ్మాయి కూర్చొని ఇంటికి వచ్చేవాడు కాదు సరిగ్గా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. సరే మేము కూడా సర్దుకోమ్మా, ఏముందిలే సినిమాల్లో ఉన్నాడు కదా అని చెప్తా వచ్చేవాళ్ళం. ఆ రోజు వచ్చి అమ్మాయిని వదిలేసి చాటింగ్ చేస్తున్నాడంట. ఓకే, చాటింగ్ చేస్తుంటే అమ్మాయి ఆ చాటింగ్ మూమెంట్స్ అవన్నీ చూసి కూడా అర్థమవుతుంది కదా, చాటింగ్ చేసే మూమెంట్స్ తల్లిదండ్రులతో చేసేది ఒక రకంగా ఉంటుంది, లవర్స్తో చేసేది ఒక రకంగా ఉంటుంది కదా. చూడండి ఈలోపు ధర్మ మహేష్ రిటర్న్ కాల్ చేస్తారేమో చేస్తే కదా. అయితే అమ్మాయి సెల్ లాక్కునేటప్పటికే ఈ రీతు చౌదరి అనేమో ఏదో లొకేషన్ పెట్టేటప్పటికే అతను బాగా ఎఫెండ్ అయ్యి, ప్రెగ్నెన్సీ కదా, అమ్మాయిని ఏం చేశాడంటే పెట్టి నెట్టేయటం, అమ్మాయి బెడ్ మీద పడిపోవటం, అమ్మాయి షాక్కి గురవటం జరిగింది. జరిగాక అమ్మాయిని వదిలేసి సెల్ తీసుకొని పక్క రూమ్లోకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి నాకు ఈ మెసేజ్ ఆ రోజు ఏమైంది సార్ బిడ్డ మీద ప్రేమ పెట్టాడు సార్. పుట్టని బిడ్డ కదా, ఆ రోజు పెట్టాక మళ్ళీ వచ్చాం, సరి చేసాం, ఏదో మాట్లాడాం. ఆయన చెప్తున్నాడు కదా, మాట్లాడారు మీరు ధర్మ మహేష్ తో మాట్లాడారు. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? తినుందా? అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్తే అమ్మ అపోహ, అమ్మాయి ఏదో చేస్తుంటాడు కదా అన్న తర్వాత ఏమైందంటే అమ్మాయి ఆధారాలు సంపాదించడం మొదలు పెట్టిందండి. అప్పటి వరకు కూడా దీని మీద నమ్మకం లేదు మీకు? నాకు లేదండి, నాకు లేదు. అల్లుడి మీదే ప్రేమ, అల్లుడి మీద నమ్మకం అనమాట. అమ్మాయి ఆధారాలు అన్ని చూపించిన తర్వాత ఏమైందంటే ఒకరోజు ఫార్చ్యూన్ టవర్స్లో నాకు ప్రూఫ్లు చూపించింది. చాలా బాగుంటాడు మావయ్య మీరంటే గౌరవం అంటాడు. కిందకి తీసుకొచ్చి కూర్చోబెట్టాను నేను. మహేష్ నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు మహేష్, నేను నిన్ను బాగా నమ్మా, నేను మా అమ్మాయిని కూడా నమ్మలేదు నేను, నువ్వు తప్పులు చేస్తున్నావు, వెనక్కి తీసుకోలేనంత తప్పులు చేస్తున్నావు నువ్వు. ఇదే మా ఇద్దరి మధ్యలో జరిగింది, మీరు ఆయన కూడా అడగచ్చు. వెనక్కి తీసుకోలేని తప్పులు నువ్వు చేస్తున్నావు అంటే ఏంటి మావయ్య, ఆడవాళ్ళ విషయమా అన్నాడు. ఇంతే అన్నాడు మహేష్. నేను ఆడవాళ్ళ విషయమా లేకపోతే గుర్రపు పందేలా లేకపోతే జూదమా మందా అనలేదు, నువ్వు ఆడవాళ్ళ విషయమా, నువ్వు ఎందుకు అంటున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అన్నట్టు ఆడవాళ్ళ విషయంలో చేస్తున్నావు నువ్వు. ఓకే అంటే మీరేది చెప్తే దాన్ని నిలబడతా అన్నాడు. మా బావగారు వేరే వాళ్ళ జీవితాలతో అంటున్నాడు కదా, ఇప్పుడు మా అమ్మాయికి న్యాయం కోరే క్రమంలో జరిగిన అన్యాయాల్లో కొంతమంది పేర్లు ఉదాహరించాల్సి వస్తుంది మనకి. ఈ గౌతమ్ భార్యతోటి అది పార్ట్నర్ ఉన్నాడు కదా గౌతమ్ ఉంది, మనం ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు. ఒక అమ్మాయితోటి కాంటాక్ట్ ఉంది, అది దొంగ కూడా వాళ్ళ బజార్లో దొంగతనం చేయడు, నేను క్షమించరాని నేరం నువ్వు చేసావు, నేను మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాను, నేను తర్వాత మాట్లాడదామని అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయానండి నేను. ఓకే, పిల్లగాడిని చూసుకోవాలన్నాడు, మా పిల్లగాడిని ఇచ్చా, నేను కాసేపు ఆడుకున్నాడు మేము వెళ్ళేటప్పుడే. కాదు మామయ్య నా వీక్నెస్, అతని దగ్గర ఉన్న నిజాయితీ ఏంటంటే అండి ఒకటి ఒప్పుకుంటాడు. ఓకే, దాన్ని ఇప్పుడు మరి మీకు ఇంత బాగా నచ్చింది, గౌతమికి నచ్చలేదు మళ్ళీ దాని దగ్గర ఒప్పుకున్నాడు నా బలహీనత ఉందని. దాని ఎపిసోడ్ దానికి ఉంది, ఏది దొరకనంత కాలం ఒప్పుకోలేదు, దొరికాక సిన్సియర్ గా ఒప్పుకున్నాడు. కాల్ వస్తుంది అనుకుంటా మీకు? ఇది కాదండి, ఇది వేరే వాళ్ళు. దొరికాక ఒప్పుకోవటం మా నాన్నకి మీ నాన్నకి నచ్చింది, నాకు నచ్చింది, మగవాడి కాబట్టి మగవాడి వర్షన్, నాకు నచ్చడం కాదండి, లైఫ్ పార్ట్నర్ కాబట్టి నచ్చదు, నాకు నచ్చడం కాదు. నాకు ఇంకా అతని నిజాయితీ ఇంకా నచ్చిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కొన్ని. తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరూ వేరు పట్టడం జనవరిలో, అమ్మాయికి వేరే ఇల్లు చూడటం, తీసి వేరే పెట్టడం, ఇవన్నీ జరిగినాయి కదా. జరిగినప్పుడు మహేష్ వచ్చేవాడు, రోజు వచ్చేవాడు వీళ్ళ విల్లాకి, పిల్లగాడితో ఆడుకునేవాడు, అమ్మాయితో మాట్లాడేవాడు, అమ్మాయి బిజినెస్ అమ్మాయి చూసుకునేది, అన్నీ బాగానే ఉండేది. ఆ పిల్లగాడు ఏం చేసేవాడంటే ఆడుకొని ఆ పిల్లగాడిని మళ్ళీ మాకు అప్పచెప్పి వెళ్ళేవాడు. 7 లోపల జరిగేది ఇది. ఈ క్రమంలో ఏమైందంటే అండి ఒక నెల 2 నెలలు వచ్చాడు బాగానే. ఒకరోజు మరి సడన్గా అతనికి ఏం దెయ్యం పట్టిందో ఏమో 10ంటికి ఫోన్ చేశాడు అమ్మాయికి. నేను కూడా ఉన్నా. ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నా నేను అంటే, మహేష్ ఇది టైం కాదు కదా, నువ్వు రోజు వస్తున్నావు హాయిగా ఆడుకుంటున్నావు, నువ్వు ఈ టైం కాదంటే అతను మరి అల్లుడే కదండి భర్త, ఏమవుతుంది ఏ టైం వచ్చినా వేరు వేరుకుంటున్నారు. సార్ ఇలా మాట్లాడే మగాళ్ళందరూ పెళ్ళాలు ఎంతమందితో తిరిగినా ఇంటికి రానిస్తారా? ఇంటికి రానిస్తారని చెప్పండి. మిమ్మల్ని చూడాలనిపించింది, వేరుగా పెట్టేశాడు అమ్మాయిని, వేరుగా పెట్టేశాడు. అమ్మాయి ఉండే ఇంకో రెసిడెన్స్ వేరు, అతను ఉండేది వేరు. మరి రోజు 7ంటికి వచ్చేవాడు, ఆ రోజు 10ంటికి వస్తా అని ఫోన్ చేయడం అంటే కొంచెం మేలుగుతో చేశాడు. అమ్మాయి కూడా ఉంది కదా, ఇప్పుడు ఎట్లా పడుకునే టైం అసలు వాడు పడుకుంటాడు, వాడికి పాలిచ్చి పడుకోబెట్టాం, వాడికి డిస్టర్బ్ అవుద్ది. అమ్మాయి అంటే ఆడంటే బాగా కేర్ అండి అమ్మాయికి.
వాడు పడుకుంటాడు ఇక 8 అతను 7ంటికి వచ్చినప్పుడు కూడా మేము మహేష్ నువ్వు తొందరగా ఎందుకంటే పగలు నిద్రపోనివ్వండి ఎందుకంటే నేను నిద్రపోడని 7 గంటలకల్లా అప్పచెప్పమనేవాళ్ళం వెళ్ళిపోయేవాడు బాగానే మేము అందరం బాగానే మాట్లాడేవాళ్ళం ఇంట్లో టీ తాగేవాడు వెళ్ళేవాడు ఆ రోజు మరి ఎందుకు ప్రవర్తించాడో కానీ చాలా ర్యాష్గా వచ్చాడు తారు వెహికల్ వేసుకొని వచ్చాడు నాకు డౌట్ వచ్చింది వచ్చాడు ఏ తలుపు కొడతాడో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఎవరికి తెలియదు కదా ఏ తలుపు కొట్టి మీదకి వచ్చాడు అనుకోండి మనం కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాం కదా ఏం జరగచ్చేమో అనుకున్న తర్వాత అమ్మాయి టీమ్ వాళ్ళకి ఫోన్ చేసింది ఫస్ట్ లీగల్గా అప్రోచ్ అయింది అదేనండి టీమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే టీమ్ వాళ్ళు వచ్చారు అతను రాకముందే అతను అక్కడే ఉన్నాడు తారులో కూర్చున్నాడు తారు వెహికల్లో కూర్చున్నాడు దిగల ఇంటి లోపలికి రాలా ఇంట్లో రాలా తలుపు కొట్టలా ఇలా ముందే కారు పెట్టుకుని కారులో కూర్చున్నాడు కారులో కూర్చొని దిగలా దిగి ఏమన్నా రాళ్ళు వీళ్ళు వేస్తాడేమో అనుకున్నాను నేను పాపం అటువంటి ఏం చేయలేదులేండి అది వీళ్ళు టీమ్ వాళ్ళు రాగానే 2 గేట్లు ఉంటాయి ఒక గేట్లోంచి వెళ్ళిపోయాడు ఇక వాళ్ళు ఏం చెప్పారంటే రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మా అన్నారు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నేను కూడా వెళ్ళా మహేష్ని పిలిపించారు చాలా ఓపెన్గా చెప్పాడు నాకు ఆడవాళ్ళ బలహీనత ఉంది నేను అమ్మాయి చెప్పి కరెక్టే నాకు బలహీనత ఉంది నేను కంట్రోల్ చేసుకోలేను నేను దానికి ఇవన్నీ కూడా వాస్తవాలను టీమ్ ముందు కూడా చెప్పాడు సార్ అతను చెప్పిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ అన్నారు కొంచెం గ్యాప్ తీసుకోండి మాట్లాడుకోండి అన్నారు ఈ మాట్లాడుకునే క్రమంలో కూడా మళ్ళీ ఏమైందంటే ఇక ఈ విల్లాల్లోకి ఎంట్రన్స్ ఇవ్వరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు గొడవ అయింది కదా ఇక ఇతను వెహికల్ రానివ్వరు ఇక నేను నా భార్య ఏం చేసేవాళ్ళం ఈ కొడుకుని తీసుకొని ఆ అబ్బాయి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం అండి ఏఎంబి మాలు లేకపోతే ఇంకేమి ఉండేవి కదా ఇవన్నీ కూడా అన్ని వెళ్ళేవాళ్ళం 2-3 గంటలు ఆడుకునేవాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.